అంటే నాటకాలకు సంబంధించి చూస్తే గనక 'వలయం' అని ఒక నాటకం మీరు చేశారు. అవునండి. ఒక అద్భుతమైనటువంటి నాటకంగా అది అవునండి. పేరు వచ్చింది. నంది అవార్డు కూడా మూఢనమ్మకాల మీద. ఆ! దాని మీద వచ్చినటువంటి ఆ నాటకంలో పాలాభిషేకం జరిగిందనేది మాత్రం అందరికీ తెలిసింది. చాలా అవునండి. తక్కువ మంది తెలిసింది నాకు తెలిసి. అవునండి. పాలాభిషేకం ఆ వ్యవహారం అనేది ఎపిసోడ్ ఎట్లా జరిగించారు అసలు? అంటే మా ఊరు రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకొని హ్మ్. మా బాబాయ్ బీవీఆర్ శర్మ గారిని ఉన్నారు. ఓకే. ఆయన నేను ఇద్దరం కలిసి కూర్చొని ఆ నాటకాన్ని రాసుకొని 'వలయం' అనే నాటకం మూఢనమ్మకాల మీద. ఓకే. ఓకే. అంటే ప్రజలు అమ్మవార్లు, ఈ స్వామీజీలు, బాబాలు వీటికి సంబంధించిన మూఢనమ్మకాలతో ఎలా మోసపోతున్నారు, ఎలా బలవుతున్నారు, హ్మ్. ఎలా జీవితాలని ఇదవుతున్నారు. ప్రజలే కాకుండా అసలు ఆ అమ్మవారి పాత్రలకి అలా అమ్మవారి దీంట్లోకి వెళ్ళిపోయిన ఆడవాళ్ళ అసలు పర్సనల్ జీవితం ఏంటి, ఓకే. దాని మీద కూడా చేసుకుంటూ వచ్చాం. అది అంతకు ముందు వరకు రంగస్థలంలో జరగలేదు. ఒక ప్రయత్నం 92 మంది కళాకారులతో చేసాం. అది వరల్డ్‌లోనే ఇలాంటి ఏమైనా అరుదైనటువంటి ఘటనలాగా అనుకోవచ్చేమో. అంటే మిగతా భాషలు నాకు తెలియదు కానీ తెలుగు నాటకంలో మాత్రం 92 మందితో జరిగిన మొట్టమొదటి ప్రదర్శన, చివరి ప్రదర్శన కూడా అదేనుకుంటా కావచ్చు మోస్ట్లీ. కావచ్చు 92 మంది అంటే అసలు చాలా అంతమందిని మెయింటైన్ చేయడం, హ్యాండిల్ చేయడం ఎట్లా సాధ్యమవుతుంది సార్? అంటే సన్నివేశానికి ఒక సన్నివేశంలో ఎంతమంది ఉన్నారనేది ముందుగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. హ్మ్. పండగ వాతావరణం చూపించేటప్పుడు రంగస్థలం మీద, ఓకే. అమ్మవారి పుట్ట వార్షికోత్సవాలు చూపించేటప్పుడు, ఈ కోలాటాలు, చెక్క భజనలు, వచ్చే భక్తులు, వెళ్ళే భక్తులు, ఈ క్రౌడ్ మొత్తాన్ని కంటిన్యూ చేయాలి. టోటల్గా కథలో ఎక్కడ ఎంతమంది మనకి చూపించాల్సి వస్తుంది అనేది ఒక అంచనా వేయగలగాలి ముందు. అలా వేసినప్పుడు నాకు 40-42 మంది ఒకేసారి ఉంచాల్సి వచ్చింది స్టేజ్ మీద. ఓ. దానికి ముందుగా నేనేం చేశాను, రిహార్సల్ చేసేప్పుడు 12x12 బొంగులతో ఒక దడి కట్టి ఆ లోపల చేసాం రిహార్సల్స్ అన్ని ఓకే. ఒక కాన్వెంట్లో. ఓకే. దానికి అలవాటు పడి స్టేజ్ ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా 18x24 ఉంటుంది స్టేజ్. ఓకే. ఈ వీళ్ళు అందరూ కొత్త వాళ్ళే కదా, హ్మ్. పైగా నా గ్రామంలో వాళ్ళు, నా చుట్టుపక్కల దావులూరు, తూములూరు కళాకారులు వీళ్ళందరూ బాగా సహకరించారు. ఓకే. మంచి నాటకం. నేను నా నాటక రంగం 37 ఏళ్ల జీవితంలో చేసిన ఒక మంచి ఎఫర్ట్. ఎఫర్ట్ మాత్రమే కాకుండా నంది అవార్డు కూడా వచ్చింది కదా దానికి. దాని 3 నందులు, ఉత్తమ నటి, రంగాలంకరణ, సంగీతం 3 నందులు వచ్చింది దానికి. అంటే చాలా పెద్ద విషయమే కదా అది.